ఓం శ్రీ జ్ఞాన సరస్వతే నమ. ఓం నమ శివాయ. అందరికీ నమస్తే. ఇప్పటివరకు మనము శివానంద లహరి స్తోత్రంలో 30 శ్లోకాల వరకు మనం అర్థంతో తెలుసుకున్నాము. ఈరోజు 31వ శ్లోకం నుండి 35వ శ్లోకం వరకు అర్థంతో తెలుసుకుందాము. శివానంద లహరి 31వ శ్లోకం. నాలం వా పరమోపకారకమిదం త్వేకం పశూనాం పతే పశ్యన్ కుక్షిగతాన్ చరాచరగణాన్ బాహ్యస్థితాన్ రక్షితుం సర్వామర్త్య పలాయనౌషధ మతి జ్వాలాకరం భీకరం నిక్షిప్తం గరళం గలేన గిలితం న్యోద్గీర్ణ మేవత్వయా. శివానంద లహరి 31వ శ్లోకం యొక్క అర్థం ఏమిటంటే, ఓ పశుపతి, పూర్వం ఒకప్పుడు దేవతలు రాక్షసులు పాల సముద్రాన్ని చిలుకుతుండగా అందులో నుంచి కాలకూట విషము పుట్టింది. దాన్ని చూసి భయపడి దేవతలంతా పారిపోతున్నారు. అప్పుడు దయాసముద్రుడైన నువ్వు ఆ విషయాన్ని నీ నోట్లో వేసుకున్నావు. లోపలికి మింగితే నీ పొట్టలోని లోకాలు, బయటికి కక్కితే బయటున్న లోకాలు మాడిపోతాయని దయతో ఆ విషయాన్ని నీ కంఠంలోనే ఉంచుకున్నావు కదయ్యా. నీకు గల పరమ ఉపకార స్వభావాన్ని చాటి చెప్పడానికి ఈ సంఘటన ఒకటి చాలదటయ్యా ఓ మహాదేవా అని ఆ పరమశివుడి యొక్క దయా స్వభావాన్ని ఈ శ్లోకం చెప్పబడింది. శివానంద లహరి 32వ శ్లోకం. జ్వాలోగ్రస్స కలామరాతి భయద శ్వేలం కథం వాత్వయా తుష్టః కించకరే ధృత కరతలే కిం పక్వ జంబూఫలం జిహ్వాయాం నిహితచ్చ సిద్ధఘటిక వా కంఠదేశే వృతః కిం తే నీలమణి విభూషణమయం శంభో మహాత్మన్ వద. శివానంద లహరి 32వ శ్లోకం ఏమి చెబుతుందంటే, ఓ మహాత్మా, ఓ శంభో శంకర, కాలకూట విషయాన్ని చూసి దేవతలందరూ మిక్కిలి భయంతో పరుగులు తీస్తున్నారు. అగ్నిహోత్రంలా మండిపోతున్న ఆ విషయాన్ని నువ్వు చేతిలో పట్టుకొని ఉండగా చేసి నీ చేతిలో ఉంచుకున్నావే. అప్పుడు నీకు అది నేరేడు పండ్లా అనిపించిందా? ఆ ఉండని నోట్లోకి వేసుకున్నావే. అప్పుడు నీకు ఆ ఉండ రోగాన్ని నయం చేసే సిద్ధులను ప్రసాదించే ఔషధంలాగా అనిపించిందా? ఆ ఉండని కంఠంలోనే ఉంచుకున్నావే. అది నీకు ఇంద్రనీలమణిలాగా అనిపించిందా? మెడకి ఆభరణంగా అట్టి పెట్టేసుకున్నావా? ఘోరమైన ఆ విషయం నీకు ఎట్లా కనిపించిందో చెప్పవయ్యా. ఎంత సాహసమైన పని చేసావయ్యా లోకాల కోసం అని చెప్తున్నారు. అంటే భగవంతుని అనుగ్రహం ఉంటే కాలకూట విషయం కూడా మనకు అమృతమే అవుతుంది. భక్త వత్సలుడైన పరమేశ్వరుడు ఎంతటి దయామయుడో తెలుసుకోవాలి. కనుక ఆయన పట్ల మనము కృతజ్ఞులమై ఉండాలి అని ఈ శ్లోకం ద్వారా మనము తెలుసుకోవాలి. శివానంద లహరి 33వ శ్లోకం. నాలం వా సకృదేవ దేవ భవతత్సేవా నతిర్వానుతి పూజా వా స్మరణం కథాశ్రవణ మప్యాలోకనం మాదృశాం స్వామిన్న స్థిర దేవతాను శరణాయ సేన కిం లభ్యతే కావా ముక్తిరితః కుతో భవతి చేత్ కిం ప్రార్థనీయం తథా. శివానంద లహరి 33వ శ్లోకం అర్థం ఏమిటంటే, ఓ సదాశివ, ఈ శరీరాన్ని వాక్కును మనస్సును ఒకటిగా చేసి నీకు సేవ చేయడము,
నీకు నమస్కరించడము, నిన్ను స్తోత్రం చేయడము, నిన్ను పూజించడము, నిన్నే ధ్యానం చేయడము, నీ కథలను వినడము, నిన్నే చూడటము, వీటిలో ఏ ఒక్కదాన్ని స్థిరంగా అనుసరించిన అదే ముక్తిని ప్రసాదిస్తుందయ్యా. ముక్తిని పొందాలనుకునే వాళ్ళకి పై వాటిలో దేన్నో ఒకదాన్ని ఆశ్రయించడం తప్ప మరొక మార్గం ఏమీ లేదు. అంటే శాశ్వతమైనది, శాశ్వత తత్వాన్ని ప్రసాదించేది ఈశ్వర ఆరాధన. ఆయన్ని శరణు వేడి ఏదో ఒక మార్గాన్ని పట్టుకోవాలి. అప్పుడే సాధకుడు ముక్తుడవుతాడు అని ఈ శ్లోకము చెప్పబడింది. శివానందలహరి 34వ శ్లోకం. కిం భూమస్తవ సాహసం పశుపతే కశ్యాస్తి శంభో భవ ధైర్యం చేదృశ మాత్మన స్థితి రయం చాన్యేయ కథం లభ్యతే భ్రశ్యస్దేవగణం త్రసన్మునిగణం నశ్య ప్రపంచం లయం పశ్యన్ నిర్భయ ఏక ఏవ విహర ఆనంద సాంద్రో భవాన్. శివానందలహరి 34వ శ్లోకంలో ఏం చెప్తున్నాడంటే, ఓ పశుపతి, ఓ శంభో, ఎంతటి సాహసమయ్యా నీది! ఇంతటి సాహసం మరొకెవరికైనా ఉంటుందా? ఇటువంటి ధైర్యం ఎవరికి ఉంటుంది? ఇటువంటి స్థితి పొందడం ఇతరులకి సాధ్యమయ్యే పనైనా? ప్రళయకాలంలో దేవతలంతా పడిపోతుంటారు, మునులంతా భయపడిపోతుంటారు, ప్రపంచమంతా నశించిపోతూ ఉంటుంది. కానీ నువ్వు ఒక్కడివే ఏమాత్రం భయపడకుండా జరుగుతున్న దాన్ని అంతటినీ చూస్తూ ఆనంద సముద్రంలో విహరిస్తూ ఉంటావు. ఓ శంకర, ఎటువంటి సాహసం కానీ నిశ్చలమైన స్థితి కానీ నీకు తప్ప మరెవరికి ఉండదయ్యా అని ఆ పరమేశ్వరుడి యొక్క ధైర్య సాహస స్థితుల గురించి ఈ శ్లోకంలో చెప్తున్నారు. అంటే పరమేశ్వరుడు తామరాకు మీద నీటి బిందువు ఏ విధంగా ఉంటుందో ప్రళయకాలంలోనూ అట్లాగే స్థిరంగా అంటిముట్టనట్లే ఉంటాడు. అంటే మనం కూడా మనలో కలిగే మార్పులను, వచ్చే కష్ట నష్టాలను, లాభాలను, శుభాలను అన్నిటినీ చూస్తూ పొంగిపోకుండా, కృంగిపోకుండా ఉండడాన్ని అభ్యాసం చేసుకుంటూ ఉండాలని సూచిస్తున్నారు ఆదిశంకరాచార్యుల గారు. శివానందలహరి 35వ శ్లోకం. యోగక్షేమ దురంధరస్య సకల శ్రేయఃప్రదో ద్యోగినో దుష్టాదుష్ట మతోపదేశ కృతినో బాహ్యాంతర వ్యాపినః సర్వజ్ఞస్య దయాకరస్య భవతః కిం వేదితవ్యం మయా శంభో త్వం పరమాంతరంగ ఇతి మే చిత్తే స్మరామ్యన్వహం. శివానందలహరి 35వ శ్లోకంలో ఏమి చెప్తున్నారంటే, ఓ శంభో, ఓ మహాదేవ, సమస్త జగములకు యోగక్షేమాలను ప్రసాదించేవాడివి నువ్వే. సమస్త ప్రాణులకు సకల శ్రేయస్సులను అనుగ్రహించడమే నువ్వు చేయవలసిన పని. ఈ లోకంలోనూ పరలోకంలోనూ ఉత్తమత్వాన్ని పొందడానికి అవసరమైన ఉపాయాలను నువ్వే బోధిస్తావు. ఈ ప్రపంచానికి బయట లోపల వ్యాపించి ఉన్న వాడివి నువ్వేనయ్యా. నీకు సమస్తము తెలుసు, దయామయుడివి. ఇటువంటి గొప్పతనాలు కలిగిన నీతో నేను ఏమని చెప్పుకోను? నా మనసులో నిన్ను ఏమని తలుచుకోను? నువ్వే నాకు పరమ ఆప్తుడివి అని నా మనస్సు నిర్ణయించింది. అందుకనే నేను నిత్యము నిరంతరము నిన్నే తలుచుకుంటున్నాను. అంటే భగవంతుణ్ణి మనసు తలుచుకోవాలి, తనలో ఆయనన్నే నింపుకోవాలి. ఎక్కడ, ఎవడు, ఎలా, ఎప్పుడు పుట్టాలో, దేన్ని అనుభవించాలో, ఎప్పుడు మళ్ళీ తన దగ్గరకు చేరుకోవాలో నిర్ణయించగల అధికారి పరమశివుడి అని తెలుసుకోవాలి. అప్పుడు ఆయన ఒక్కడే
మనకి చాలా దగ్గరి బంధువు అవుతాడు. ఈ విషయాన్ని తెలుసుకుంటే ఇంకా చెప్పడానికి మనకు నోటి మాటే రాదు. అందరికీ అన్నిటినీ అనుగ్రహించి దయాస్వరూపుడికి ఏమీ చెప్పలేని స్థితి వచ్చేస్తుంది మనకి అని ఈ శ్లోకం ద్వారా మనము గ్రహించాల్సిన విషయం. ఇప్పటివరకు శివానంద లహరి ఈ శ్లోకాల ద్వారా ఆ పరమేశ్వరుడికి ఉన్న ధైర్య సాహస స్థితుల గురించి, ఆ దయా స్వరూపం గురించి, తన నిశ్చల స్థితిని గురించి తెలుసుకున్నాము. ఈ విధంగా ఈ శివానంద లహరి ద్వారా ఆ పరమేశ్వరుడి తత్వాన్ని తెలుసుకుంటూ నేర్చుకున్నట్లయితే మన లోపల కూడా ఆ శివతత్వం అనేది కొద్ది కొద్దిగా అలవడుతూ ఉంటుంది. అప్పుడు ఆ పరమేశ్వరుడి అనుగ్రహంతో మంచి స్థితులను పొందగలుగుతాము. ఆ పరమేశ్వరుడి అనుగ్రహము మనందరిపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో శివానంద లహరిలో మరికొన్ని శ్లోకాలను అర్థంతో తెలుసుకుందాం. ఆ పరమేశ్వరుడి ఆ తత్వాన్ని పొందడానికి ప్రయత్నం చేద్దాం. ఓం నమః శివాయ.